వార్తలకు స్వాగతం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మే 1 నుండి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు ఆదివారం సాయంత్రం మాటేరు వేణుగోపాల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు ఉత్సవాల్లో మే 1 నుండి యోగా, కుంగ్ఫు, కరాటే, గీతా శ్లోకాలు, కూచిపూడి నాట్యం, సంగీతం, కోలాటాల్లో 190 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్, పాల్గొన్న ప్రతి వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ అందించిన సేవలు మరువరానివని ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనేల రామ్మోహన్ రావు అన్నారు. సోమవారం నెహ్రూ 60వ వర్ధంతి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుబైన చంద్రశేఖర్, కేఎస్ఎన్ మూర్తి, ఎం సూర్యనారాయణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి, స్వతంత్ర పోరాటానికి ఆయన అందించిన సేవలు భారత జాతి ఎన్నటికీ మరువలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు పేర్కొన్నారు. సోమవారం నెహ్రూ వర్ధంతి పిప్పర పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించి దేశ తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికలు, బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రత్యేక గుర్తింపును ఆనాడే నెహ్రూ తీసుకువచ్చారని గుర్తు చేశారు. నిస్వార్థ ప్రజానాయకుడిగా తన యావదాస్తిని దేశానికి అర్పించారని అన్నారు. మరెన్నో త్యాగాలకు, ప్రాణ త్యాగాలకు ఆ కుటుంబం నేటికి భారతదేశ అభివృద్ధికి నిలిచి ఉందని హరికుమార్ రాజు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గీతా మందిరంలో కళాకారుల సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘాధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నటుడు, రచయిత, ఉపాధ్యాయుడు కోపెల శ్రీనివాస్ను, నిడదవోలుకు చెందిన పౌరాణిక నటుడు పిప్పిరిశెట్టి వెంకటేశ్వరరావును, పెంటపాడు డిగ్రీ కళాశాల అధ్యాపకుడు శుంకర గోపాల్ను, ప్రముఖ హార్మోనియం కళాకారుడు పిల్లియానం గంగాధర్రావును సత్కరించారు. ప్రధాన కార్యదర్శి సిహెచ్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాదేవపట్నంలో కొలువై ఉన్న గ్రామ దేవతలు గంగాదేవి, మహంకాళి, వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో భాగంగా ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ రమేష్ రాజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆలయం వద్ద భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహాదేవపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 10,000 మంది హాజరై అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు నాన్ వెజ్ తో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు, గ్రామ ఉప సర్పంచ్ సుబ్బరాజు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇతర ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మహాదేవపట్నం గ్రామంలో మరి గంగాదేవి, మహంకాళమ్మ, మరి వెంకమ్మ వార్ల జాతర మహోత్సవం సందర్భంగా మరి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల క్రితం మరి నూతనంగా ఆలయం నిర్మించుకోవడం, 1,80,00,000 వ్యయంతో మరి కొత్తగా ఆలయం నిర్మించుకోవడం, గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ బ్రహ్మాండంగా జాతర మహోత్సవం నిర్వహించి అనంతరం చివరి రోజు అయినటువంటి బ్రహ్మాండమైన అన్న సమాధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా సుమారుగా ఒక 8,000 నుంచి 9,000 ప్రతి సంవత్సరం కూడా పాల్గొనడం, మరి అన్న సమాధానం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేస్తున్నారు. మరి గొట్టుపక్కల నాగరాజు గారు వారందరూ కూడా వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా జాతర మహోత్సవం నిర్వహించడం పాటు మరి మహాదేవపట్నం అన్న సంతర్పణ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అఖండ అన్న సమారాధన కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మహంకాళమ్మ వారి 3వ వార్షిక జాతర మహోత్సవంలో ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఇంచుమించు 10 నుంచి 12,000 మందికి చుట్టుపక్కల ఉండే గ్రామాల నది కలుపుకొని జరపడం అనేది జరుగుతుంది. జాతర అంతా ఒక ఎత్తు అయితే ఈ అన్న సమారాధన కార్యక్రమం అనేది ఒక ఎత్తుగా ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఈ యొక్క అన్న సమారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడన్నా అన్న సమారాధన అది జరిగితే వెజిటేరియన్తో జరుగుతుంది. కానీ మా మహాదేవపట్నంలో ఉండే మా యొక్క గ్రామస్తులు, భక్తులు, సత్సంగ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వీరందరి యొక్క సహాయ సహకారాలతో ప్రత్యేక గొప్పతనం ఏంటంటే, ఇది ఇక్కడ నాన్ వెజిటేరియన్తో బ్రహ్మాండమైన అన్న సమారాధన జరుగుతుంది. దీన్ని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దైవ ప్రసాదంగా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల 7-8 గ్రామాల వారు వచ్చి 10 నుంచి 12,000 మంది దాకా
స్వీకరించడం జరుగుతుంది. పాలకోడేరు గరువు ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 23వ వార్షిక మహోత్సవంలో భాగంగా సోమవారం అన్నదాతల సహకారంతో అఖండ అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. బాబా వారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలను, విశేషంగా అభిషేకాలను, భక్తి సంకీర్త కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు అన్న సమారాధన జరిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని బాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు బాధ్యత కలిగి ఉండడం, అందుకోసం నియమ నిబంధనల విషయంలో ఖచ్చితత్వం పాటించడంపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. సోమవారం న్యూఢిల్లీ నుండి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియపై రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టర్ మాధులత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధులత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జూన్ 4న చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తొలి దశ కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని, ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులను ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలాగా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధులత ఆదేశించారు. సోమవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జూన్ 4వ తేదీన నన్న యూనివర్సిటీలో నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధులత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల 2024 కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావు ఇవ్వరాదని అన్నారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని తెలిపారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాలను వివిధ బ్లాకుల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలాగా పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఓటు వేశారు అనేది మీ అందరికీ తెలుసు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎంతమంది చేశారు? వెరీ గుడ్. సో ఇంకా మీకు చాలా ఈజీ, ఏం ట్రైనింగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవీఎం ఎంతమంది వేశారు? వెరీ ఫ్యూ. ఓకే. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైనింగ్ డిసిప్లిన్ అండ్ డెకోరం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పోల్ టైమింగ్స్ ఎంత ఉన్నది? 7 o'clock. మనం ఎన్నింటికి మాక్ పోల్ స్టార్ట్ చేసాము? 5:30. సో అది ఎవరైనా 8:30కి స్టార్ట్ చేస్తారా మాక్ పోల్? పోనీ 7కి స్టార్ట్ చేస్తారా? లేదు. సో ఇంతమంది మెషినరీ చూడండి, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న 800 మంది
పనిచేసిన ఎలక్షన్ రోజు పనిచేసిన వాళ్ళు అందరూ కలిసి దాదాపు 20,000 మంది మన జిల్లాలో ఎలక్షన్ వర్క్ చేశారు. గత ఆగస్టు నుంచి ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ their teams, BLOs అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక 3 months నుంచి తర్వాత షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన డ్యూటీస్లో చాలా చక్కగా జిల్లాలో చాలా చక్కగా పనిచేస్తారు. అందుకనే May 13th మనకి ఏదైతే పోల్ జరిగిందో ఆర్ఓస్ అండ్ their teams మీరందరూ కూడా చాలా చక్కగా జిల్లాలో ఎలక్షన్ చేసి మన జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఎలక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో I congratulate all of you, including all the ROs and the teams here and my election team at Collectorate. So same tempo we have to continue on counting day. Chestara andaru? Yes. ప్రభుత్వ అనుమతులు లేకుండా కూల్ డ్రింక్ సోడా పరిశ్రమ నిర్వహించుతున్నట్లయితే సంబంధిత యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎస్పీ కేవీవీఎస్ఎం సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం బూరుగుపూడిలో ఎన్కే ఇండస్ట్రీస్ సోడా సాఫ్ట్ డ్రింక్ తయారీ యూనిట్లను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెట్ బాటిళ్లపై బ్యాచ్ నెంబర్ పేర్కొనబడినందున ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 U/S 23 కింద కేసు నమోదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ లెమన్ సోడా నమూనాలను విశ్లేషణ నిమిత్తం సేకరించారు. ఈ ఇండస్ట్రీలో ధృవీకరించని తూకం యంత్రాన్ని కలిగి ఉన్నందున లీగల్ మెట్రాలజీ అధికారులు U/S 8/25 ఆఫ్ LM యాక్ట్ 2009 కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 60వ వర్ధంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టి ఈ దేశ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, KSN మూర్తి, M. సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.